ఒక్కసారి ఊహించండి, ఇంకో 20 ఏళ్ల తరువాత తాగడానికి నీరు లేకపోతే, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి లేకపోతే, భూమిపై మనిషి ఉన్న జీవం లేకపోతే షాకింగ్ గా ఉంది కదా. కానీ ఇది ఊహ కాదు, మనం సృష్టిస్తున్న భవిష్యత్. భూమి మీద ఉన్న కోట్ల జీవుల్లో మనిషి కూడా ఒక భాగమే. కానీ అదే మనిషి ప్రకృతిని నాశనం చేస్తూ తన ఉనికినే ప్రమాదంలో పడేస్తున్నాడు. ఇదే కీలక సందేశాన్ని సుంకరి రామకృష్ణారావు వెల్లడించారు. మన డిఎస్ఎన్ఎల్ యూనివర్సిటీలో ఎన్సిసి క్యాంప్ జరగడం జరిగింది బయోడైవర్సిటీ మీద. ఇక్కడ ఉన్న 150 నుంచి 200 మంది స్టూడెంట్స్ అందరూ కూడా వేరే వేరే కాలేజెస్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ చాలా మంచి ఉత్సుకతతో ఈ ఏమి తెంపమో అని నేర్చుకుని వారు రాబోయే కాలంలో ఈ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకునే మార్గంలో వాళ్ళు నడుచుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళంతా నేర్చుకున్న తర్వాత మన ఎన్సిసి ఇన్ఛార్జ్ గారు నీరజ్ గారు చక్కగా అందరినీ మళ్ళీ ఏమి నేర్చుకున్నారో అనేది క్వశ్చన్ ద్వారా అడిగి మళ్ళీ తన ఈ స్టూడెంట్స్ ఎంతవరకు నేర్చుకున్నారు అనేది గ్రహించారనేది తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జీవ వైవిధ్య పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. మన జలవనరులు తగ్గిపోతున్నాయి, నేల కాలుష్యం పెరుగుతోంది, మనం పీల్చే గాలి విషపూరితం అవుతోంది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే రాబోయే తరాలకు మిగిలేది ప్రమాదమే. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ మార్పును తీసుకురాగల శక్తి ఎవరిది? ప్రతి విద్యార్థిదే, ప్రతి యువకుడిదే, ప్రతి కుటుంబానిదే అని డాక్టర్ రామకృష్ణారావు స్పష్టం చేశారు. లెక్చర్ బై అవర్ ప్రొఫెసర్ శ్రీ రామకృష్ణ గారు సార్, and he has conducted a lecture on biodiversity, how to protect our biodiversity, and it is a very great learning for our NCC cadets who are coming from 3 districts of Anakapalli, Visakhapatnam and Vizianagaram. So basically they are the students who are there on ground who can actually work to protect our environment and save our biodiversity. Thank you. Jai Hind. పర్యావరణ హితంగా జీవించడం, నీటిని కాపాడటం, మొక్కలను పెంచడం, జీవ వైవిధ్యాన్ని రక్షించడం, ఇవే మన భవిష్యత్తును కాపాడే మార్గాలు. నీరజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్సిసి క్యాడెట్ల పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్ తరాలు మరింత బాధ్యతగా ఎదుగుతాయని తెలిపారు. గుర్తుంచుకోండి, భూమి మన సొత్తు కాదు, మనం భూమికి అతిథులం మాత్రమే. ఈ వీడియోను ప్రతి విద్యార్థికి షేర్ చేయండి, ఎందుకంటే ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితం. 13వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ నేతృత్వంలో ఏదైతే దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీలో ఎన్సిసి శిబిరం జరుగుతుందో దాంట్లో ఈరోజు జీవ వైవిధ్య పరిరక్షణ కోసం, పర్యావరణ హితంగా జీవించడం కోసం విశ్రాంత ఉపకులపతి సుంకర రామకృష్ణారావు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి పర్యావరణం గురించి వివరించడం జరిగింది. ఏదైతే 657 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఈరోజు అడవుల పరిరక్షణ, నదుల పరిరక్షణ, జీవుల పరిరక్షణ, సమస్త జీవరాశిని కాపాడటం ఎలాగా, ప్రకృతి వనరుల పరిరక్షణ, ఈ అన్నిటి గురించి పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు విద్యార్థులు కూడా చాలా చలాకీగా పాల్గొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. ఇలా ప్రతి విద్యార్థికి పర్యావరణం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం అన్ని విద్యా సంస్థల మీద, అన్ని సంఘాల మీద కూడా ఉంది అని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. Everyone, respected staff and beloved friends, thank you for giving this opportunity. My name is Sri Ramneshri from Himshekar Degree College. So I want to speak about what Sir told, only some points what I understood. Sir told the topic is about biodiversity and its conservation. So we have to conserve our resources, and there are renewable resources and non-renewable resources. We have to use our resources very neatly. And biodiversity, there are different diversities, species diversity, genetic diversity. In the genetic diversity, there are different types of genetics which have both same people are not different, but the genes are from parents or from BSK Degree College. సార్ 1 hour ముందు మనకి డైవర్సిటీ కోసం చెప్పారు, బయోడైవర్సిటీ కోసం. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లోని మన డైవర్సిటీని అలాగా మనం సేవ్ అంటే కాపాడుకోవాలి అని చెప్పారు మనకి. నెక్స్ట్ మన బాడీలో ఉండే
మన బాడీ టెంపరేచర్, తర్వాత నెక్స్ట్ ట్రాపిక్ రీజన్లో ఉండే బయోడైవర్సిటీ, తర్వాత గారు చెప్పింది మాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మొక్కలు పెంచాలి, తర్వాత జంతువుల్ని కాపాడాలి అని. పక్షులను పెంచడం, సెల్ ఫోన్లు తగ్గించడం వల్ల పక్షులను కాపాడవచ్చు. పక్షుల వల్ల మనం పండిస్తున్న పంటల్లో పురుగులు తినడం అది చెప్పడం చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. Very good. College, respected degrees and respected sir. The Ramakrishna sir will tell about the biodiversity, how do the biodiversity works and how the sources will protect for the further generations, how to use the sources in the needed only pathways or otherwise to protect our sources for future generations, and don't waste the sources. More planting and more awareness programs will be conducted by our battalion, and thank you for all. This opportunity. My name is Dr. Prasad. I am coming from SKD College, Vijayanagaram. సార్ చెప్పినట్టు జీవ వైవిధ్యాన్ని మనం రక్షించాలి. ఎందుకంటే జీవ వైవిధ్యం మనందరి చేతుల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు శ్రీకాకుళంలో ఏనుగులు తిరుగుతున్నాయని సార్ చెప్పారు. అవి ఎందుకు వచ్చాయంటే లగేరి అడవులు, గుడిస్తలను డిస్టర్బ్ చేయడం వల్ల ఆ ఏనుగులు జనవసాల్లోకి వస్తున్నాయి. అందుకు మనం ఆ అడవుల్ని నాశనం చేయకుండా ఉంటే ఏనుగులు మన జనవాసాల్లోకి రాకుండా ఉంటాయి. అలాగే మనం ఒకప్పుడు పిచ్చుకలు చూసేవాళ్ళం, ఇప్పుడు పిచ్చుకలు కనిపించడమే మానేసేది. ఒకప్పుడు పొలాలు గట్ల మీద చెట్లు ఉండేవి, ఆ చెట్ల మీద పెట్టిన గోడ్లు పట్టుకొని ఉండేవి. ఇప్పుడు ఆ చెట్లన్నీ తీసేస్తున్నారు, ఇంకా ఎక్కడ పెట్లు ఉంటాయి? ఆ పెట్లు ఉంటాయి కదా, పురుగులు తింటాయి. పురుగులు మొదలు కొడితే మనకు క్యాన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ సార్.